మనం గిట్ అమెండ్ కమాండ్ గురించి చూద్దాం. సో అమెండ్ కమాండ్ ఎక్కడ యూజ్ అవుతుంది అంటే, మీరు రీసెంట్ గా కమిట్ చేశారు. కమిట్ చేసేటప్పుడు ఒక ఫైల్ మర్చిపోయి మీరు కమిట్ చేశారు. ఓకేనా? సో అలాంటప్పుడు మనకి అమెండ్ కమాండ్ యూజ్ అవుతుంది. లేదు, మీరు రాసిన కమిట్ లో మీరు రాంగ్ మెసేజ్ ఇచ్చారు. ఓకే, రాంగ్ మెసేజ్ ఇచ్చారు. దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి కూడా మనకి అమెండ్ కమాండ్ యూజ్ అవుతుంది. ఏదైతే లాస్ట్ రీసెంట్ గా చేసిన కమిట్ కే ఇది వర్క్ అవుతుంది అనమాట. ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. మనం ఇక్కడ ద గిట్ కమాండ్ అమెండ్ కమాండ్ ఈజ్ ఏ పవర్ఫుల్ టూల్ యూజ్డ్ టు మోడిఫై ద మోస్ట్ రీసెంట్ కమిట్. థింక్ ఆఫ్ ఇట్ ఈస్ ఏ డూ ఓవర్ బటన్ ఫర్ your last action. It allows you to combine staged changes with previous commit instead of creating an entirely new one. So మీరు కమిట్ చేసినప్పుడు మీరు పొరపాటున ఒక ఫైల్ మిస్ అయిపోయి కమిట్ చేశారు. మళ్ళీ ఆ ఫైల్ని కూడా కమిట్ చేద్దాం అనుకుంటున్నారు. అలాంటప్పుడు కొత్తగా మనకి లాగ్ క్రియేట్ అవ్వకుండా సో పాతదాన్ని మనం ఎడిట్ చేసుకోవచ్చు. లేదు, కొత్తగా ఏదైనా కరెక్ట్గా మెసేజ్ ఇవ్వలేదు మీరు, అలాంటప్పుడు కరెక్ట్ మెసేజ్ కూడా మనం ఇవ్వచ్చు. సో దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. నేను ఇక్కడ వీడియో కోర్సెస్లో నేను ఇప్పుడు గిట్ స్టేటస్ చూద్దాం. గిట్ స్టేటస్ చూసుకున్నట్టయితే ఏం చేంజెస్ లేవు. ఇక్కడ జనరేటివ్ ఏ ట్రైనింగ్ ఆన్లైన్ అని చెప్పి దీన్ని యాడ్ చేశాను, సేవ్ చేస్తున్నాను. అలాగే ఆన్లైన్ కోర్సెస్లో రస్ట్ ప్రోగ్రామింగ్ అని చెప్పి పెట్టాను. రస్ట్ ప్రోగ్రామింగ్ అని పెట్టాను. సో థర్డ్ ఫైలు ఓకే. సో దీన్ని కూడా యాడ్ చేశాను. ఇప్పుడు గిట్ స్టేటస్ చూద్దాం. సో 3 ఫైల్స్ మోడిఫై చేసాం. మనం పొరపాటున 2 ఫైల్స్ని మనం కమిట్ చేసాం అనుకుందాం. గిట్ యాడ్ సో ఈ 2 ఫైల్ని ఇప్పుడు గిట్ స్టేటస్. సో ఓ ఫైల్ అంటే మన స్టేటస్ చూడలేదు అనుకుందాం. 2 ఫైల్స్ని యాడ్ చేస్తాం. 3 ఫైల్స్ని యాడ్ చేయాలి. స్టేజింగ్ ఏరియాకి 2 ఫైల్స్ని మనం యాడ్ చేస్తాం. ఇప్పుడు గిట్ కమిట్ కూడా చేసాం. కమిట్ నేమ్ ఓకే. ఇప్పుడు ఫైనల్ గా గిట్ స్టార్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఆన్లైన్ కోర్సెస్ .txt ఫైల్ ని మనం కమిట్ చేయడం మర్చిపోయాం అనుకుందాం. ఇప్పుడు దాన్ని కూడా ఇప్పుడు గిట్ లాగ్ చూద్దాం, మీకు అర్థమవుతుంది. గిట్ లాగ్ మనకి ఫస్ట్ లాగ్ ఇప్పుడు లాస్ట్ లాగ్ చూసుకున్నట్టయితే 3 ఫైల్స్ ఎడిటెడ్ అని చెప్పి మనకు ఉంది. ఓకే, ఈ టైం ఇవన్నీ చూసుకోండి. దానికన్నా ముందు 2 ఫైల్స్ ఎడిటెడ్, న్యూ ఫైల్ యాడెడ్ అని చెప్పి ఉంది. అది ఎప్పుడు ఉంది? కరెక్ట్గా 1909కి, ఇప్పుడు 1956. ఓకే, ఇప్పుడు దీన్ని మనం ఎడిట్ చేయగలుగుతాం. ఎలా? గిట్ అమెండ్ కమాండ్ ద్వారా. ఓకే, గిట్ రైట్. సో ఇప్పుడు మన ఫైల్ ఏదైతే మిస్ అయిందో దాన్ని యాడ్ చేద్దాం. యాడ్. సో యాడ్ చేసాము. తర్వాత ఇప్పుడు మనం కమిట్ చేద్దాం. కమిట్ అమెండ్ -fn నో ఎడిట్ అని చెప్పి ఇచ్చాం. సో నో ఎడిట్. ఓకే, మెసేజ్ ఏం చేంజ్ చేయట్లేదు, కమిట్ చేస్తున్నాము. ఇప్పుడు చూసుకున్నట్టయితే 3 ఫైల్స్ చేంజ్డ్ అని చెప్పి మనకు వచ్చింది. ఇప్పుడు గిట్ లాగ్ చూద్దాం. గిట్ లాగ్లో మనకి ఫస్ట్ చూడండి 3 ఫైల్స్ ఎడిటెడ్ ఉంది మనకి ఇక్కడ. అంతకు ముందు ఎప్పుడో ఉంది, ఇంతకు ముందు చేంజ్ చేసింది మాత్రం ఇప్పుడు లాస్ట్ కమిటెడ్ మాత్రం చేంజ్ అయ్యింది. రైట్. సో ఇప్పుడు మనకి ఈ 3 ఫైల్స్ ఎడిటెడ్ కూడా ఈ కామెంట్ని కూడా చేంజ్ చేద్దాం అనుకున్నప్పుడు
గిట్ కమిట్ క్యూ కొడుతున్నాను, సిఎల్ఎస్ గిట్ కమిట్ -fn అండ్ -m. ఇప్పుడు ఇందాక 3 ఫైల్స్ ఎడిట్ అని చెప్పి పెట్టాం కదా, ఇప్పుడు అండ్ థర్డ్ ఫైల్ ఎడిట్ అని చెప్పి పెట్టాను. ఓకే, సో ఒకటి చూద్దాం గిట్ లాగ్. అది చూసుకున్నట్టయితే గిట్ లాగ్ మనకి ఏం కనపడుతుంది, థర్డ్ ఫైల్ ఎడిట్ అని చెప్పి కనపడుతుంది. ఓకే, అంతకుముందు పాతది లేటెస్ట్గా చేసింది మాత్రమే మనం గిట్ అమెండ్ కమాండ్ ద్వారా మనం చేంజెస్ చేసుకోవచ్చు. ఓకే, ఇది అమెండ్ కమాండ్ వల్ల యూజ్. ఒకసారి డెఫినేషన్ కూడా చూద్దాము. సో గిట్ కమాండ్, గిట్ కమిట్ అమెండ్ కమాండ్ ఈజ్ ఏ పవర్ఫుల్ టూల్ used to modify the most recent commit. Think of it as a do-over button for your last action. It allows you to combine staged changes with the previous commit instead of creating an entirely new one. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్టయితే commit is only on your local machine. Commit has been pushed to the shared branch. సో మీరు బ్రాంచ్లోకి కానీ మీరు పుష్ చేసేసారు అనుకోండి, అప్పుడు కమిట్ చేయకూడదు. అదే మనం అమెండ్ కమాండ్ యూజ్ చేయకూడదు. అలాగే కమిట్ ఈజ్ ఆన్ యువర్ ప్రైవేట్ ఫీచర్ బ్రాంచ్. ఓకే, సో తర్వాత ఈ సింటాక్స్ చూసుకున్నట్టయితే చేంజెస్ మెసేజ్ ఓన్లీకి వచ్చేసి గిట్ కమిట్ -m అండ్ -m న్యూ మెసేజ్. సో పాత్ మెసేజ్ పై న్యూ మెసేజ్ వస్తుంది. ఓకే, సో స్టేజ్డ్ ఫైల్స్ గిట్ కమిట్ -m నో ఎడిట్ అని చెప్పి ఇది ఇవ్వాలి. ఓకే, సో ఇది అమెండ్ కమాండ్ వల్ల యూజ్. ఇప్పుడు వరకైనా రీక్యాప్ ఒకసారి చూద్దాము. సో అండర్స్టాండింగ్ ద గిట్ రిపాజిటరీ. గిట్ రిపాజిటరీ గురించి చూసుకున్నట్టయితే యాక్టివ్ వర్క్ స్పేస్, ఐసోలేటెడ్ బండల్స్. ఓకే, సో మీకు రిపాజిటరీ గురించి చేసాం. రిపాజిటరీ అంటే ఏంటి, మనం ఏదైతే గిట్లో మన ప్రాజెక్ట్లో చేంజెస్ చేస్తామో అవన్నీ కూడా రిపాజిటరీలో సేవ్ అవుతూ ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ మనకి డాట్ గిట్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనం గిట్ని ఎలా స్టార్ట్ చేస్తామో ఫస్ట్ గిట్ స్టేటస్ చూసుకుని, ఓకే గిట్ స్టార్ట్ అయ్యి ఉండకపోతే మనం అప్పుడు గిట్ని ఇనిషియేట్ చేస్తాం. అప్పుడు గిట్ని ఇనిషియేట్ చేసిన తర్వాత మనకి డాట్ గిట్ ఫోల్డర్ అనేది ఒకటి క్రియేట్ అవుతుంది. తర్వాత చూసుకున్నట్టయితే నెస్టెడ్ రిపాజిటరీస్. సో ఎప్పుడు కూడా ఒక రిపాజిటరీలో ఇంకో రిపాజిటరీని క్రియేట్ చేయకూడదు, అదొకటి బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. తర్వాత కమిటింగ్, తర్వాత వచ్చేసి మనకి సో గిట్ యాడ్ అని గిట్ కమిట్ అని కమెంట్స్ ఉన్నాయి. గిట్ యాడ్ ఏంటి, స్టేజింగ్ ఏరియాలోకి పంపిస్తాం. తర్వాత గిట్ని కమిట్ చేసుకుంటాం. తర్వాత చూసుకున్నట్టయితే గిట్ లాగ్. సో లాగ్ ఫైల్లో మనకు ఆధార్, డేట్, కమిట్ హ్యాష్, మెసేజ్ మనకు కనపడతాయి. అలాగే అటామిక్ కమిట్స్. సో ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే ఇఫ్ యూ ఫిక్స్ ఏ బగ్ అండ్ యాడ్ ఏ న్యూ ఫోటో ఫోల్డర్ ఇన్ ద సేమ్ కమిట్ అండ్ the bug fix breaks something, you cannot undo the bug fix without also losing the photo folder. Best to keep the commit small and focused on single task. Okay, related వాటిని మాత్రమే మీరు కమిట్ ఆ గ్రూప్ గా కమిట్ చేసుకోండి అని చెప్తున్నారు, ఏదైతే రిలేటెడ్ ఉన్నాయో. ఓకే, సో ఇర్రెలవెంట్ గా ఉన్నాయనుకోండి, అలాంటి వాటిని మనం ఎందుకంటే రోల్ బ్యాక్ చేసేటప్పుడు మనకు కష్టం అయిపోతుంది. వాళ్ళు మీరు ఒక 20 చేంజెస్ చేశారు, 20 చేంజెస్లో రిలవెంట్గా ఉన్న వాటిని ఒక కమిట్ కింద యాడ్ చేయమని చెప్తున్నారు. ఇర్రెలవెంట్గా ఉండే వాటిని సో దేనికి అది సపరేట్గా కమిట్ చేసుకోమని చెప్తున్నారు. అలాగే కమిట్ మెసేజ్ ఎలా ఉండాలి అంటే, సో ఇక్కడ చూసుకున్నట్టయితే రికమెండెడ్ వే అంటే మీరు ఒక బగ్ని ఫిక్స్ చేసి అక్కడ కమిట్ చేసేటప్పుడు ఫిక్స్డ్ బగ్ అని చెప్పి రాశారు. కాకపోతే ఈ గిట్ టెర్మినాలజీలో ఏంటంటే ఫిక్స్ బగ్ లేకపోతే యాడ్ హెడర్ అని చెప్పి ఇలా టెన్స్ ఉండాలి, అంతే తప్పించి ఫిక్స్డ్ ఓకే ఫాస్ట్ టెన్స్ వాడకూడదు అని చెప్తున్నారు. కానీ మ్యాక్సిమం మనకి డాక్యుమెంటేషన్ ఇచ్చినప్పుడు మీరు ఎలా కమిట్ మెసేజెస్ ఏ విధంగా పెట్టాలి అనేది వాళ్ళు ఇస్తారు, దాని ప్రకారంగా మనం పెట్టుకుంటూ వెళ్ళాలి. ఓకే.